హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. మిస్సమ్మ చెప్పే కథల్లో చాలా చాలా మంచి మంచి కథలు అనేది మీకు అందిస్తున్నానండి. మీకు ఈ కథలు ఎలా అనిపించాయో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అలాగే మీ అమూల్యమైన సపోర్ట్ నాకు ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ కథలు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. ఆనంద నందనం. గోగినేని మణుగారు రచించిన ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో అక్టోబర్ నెల 2022లో వచ్చింది. బాబు, అక్కడ ఫ్యాన్ ఉన్న చోట కాకుండా ఒక్కడవే ఇక్కడ కూర్చున్నావే? ఇక్కడ కిటికీ దగ్గర గాలి బాగానే వస్తుందండి. పైగా దూరంగా కనిపిస్తున్న కొండని, చెట్లని, చేమని చూడటం కూడా బాగుంది. నేను ఇంటర్వ్యూకని వచ్చాను. సమయం ఉంది పిలవటానికని చెప్పటంతో ఏదో పుస్తకం తిరిగేస్తూ కాలక్షేపం చేస్తున్నాను. అవునా, అయితే నువ్వు చదువుకో, నేను పక్కన కూర్చుందామని ఇటు వచ్చా. పెద్దవాణ్ణి కదా, ఏవో మాటలు కలుపుతుంటే నీకు ఇబ్బంది. అటు పక్కకు వెళ్తాలే. ఇక్కడ మా అబ్బాయితో వచ్చాను. వాడికి ఏదో పని ఉంది, పూర్తి చేసుకుని వచ్చే వరకు నాకు ఖాళీయే. అయితే ఇక్కడ కూర్చోండి, నాకేం ఇబ్బంది లేదు. ఈ కాసేపట్లో నేను ప్రిపేర్ అవ్వాల్సింది ఏం ఉండదులేండి. మీలాంటి వాళ్లతో మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండే ఉంటుంది, కానీ నష్టమైతే ఉండదు కదండి. ప్రయోజనం మాత్రం ఏముందంటావు? పెద్దవాళ్ళ మాటల్లో చాదస్తం ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ వాటిని అనుభవంతో ఇచ్చే సలహాలుగా స్వీకరించగలిగితే కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయని నేను అనుకుంటాను. అది ప్రయోజనమే కదా. మీరేదో ఇబ్బంది అన్నారని ఇదంతా చెప్పుకొచ్చాను. ఎక్కువగా మాట్లాడుతున్నాను అనిపించిందా? ఆ పైన మిమ్మల్ని చూడగానే నాకు మా తాతయ్య గుర్తుకొచ్చారు. నాకు మా ఇంట్లో వాళ్లలో తాతయ్యతో ఎక్కువ స్నేహంలేండి. నాకు నీతో మాటలు కలపడం సంతోషంగా అనిపిస్తోంది. అయితే ఇక్కడే కూర్చొని కాలక్షేపం చేసేస్తా. ఇంతకీ నీ పేరేంటన్నా? ఆనందం. అదేమిటి, ముందు వెనక ఏమీ లేవా? మా తాతయ్య నన్ను పిలిచే పేరే మీకు చెప్పాను. నన్ను అలా పిలుస్తుంటే మా తాతయ్యకి మనసంతా ఆనందంగా మారిపోతుందని అంటూ ఉంటారండి. బాగుందయ్యా. మరి ఇంటి పేరు? ఆనంద నందనం. ఇలాంటి సర్నేమ్ ఉంటుందని నాకు తెలియనే కూడా తెలీదే. అది సర్నేమ్ కాదండి, మేము మా ఊళ్ళో కొత్తగా కట్టించుకున్న ఇంటికి పెట్టుకున్న పేరది. గేటుకి ఒక పక్కగా ఆ పేరు రాసి ఉంటుంది. ఒక 2 ప్రవహారీ గోడల మీద బొమ్మలు కూడా వేయించాం. స్త్రీ పురుషుల సమానత్వం గురించి తెలియజేసేలా ఇంటి పనులు, పొలం పనుల దృశ్యాలు, పండగ సంబరాలు, విద్య గురించి బోధించే బొమ్మలు, ఇలాంటివి మా ఊళ్ళో ఉండే భాస్కరం అనే ఆర్టిస్టు ఎంత బాగా వేశారనుకున్నారు. మా ఇంటి ముందు నుండి రోజు వెళ్ళే వాళ్ళెవరైనా సరే నిదానంగా అడుగులు వేస్తూ ఆగి ఆగి బొమ్మలు చూస్తూ వెళ్తారండి. అదేమిటో మా ఇంటి ప్రసక్తి వస్తే నాకు ఉత్సాహం పొంగుకొచ్చేస్తోంది. అది తెలుస్తుంది. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తుంటారు? మా ఊళ్ళో వ్యవసాయమేనండి. మీ ఊళ్ళో ఎన్ని ఎకరాలున్నాయి? అబ్బో, చాలానే ఉన్నాయి. నాకు లెక్క తెలీదండి. అన్ని ఎకరాలు ఉంటే మీ నాన్న ఒక్కరే సాగు చేయగలరా? కౌలుకిచ్చేశారా? మా నాన్న ఎందుకు చేస్తారు? మా ఊరి వాళ్ళందరూ ఎవరి వారు సాగు చేసుకుంటారు. భలేవాడివి. మీకు అని అడగలేదు, అందరివి కలిపి చెప్పావా? మా ఊరు అని అనుకుంటాం కాబట్టి ఊళ్ళో ఉన్నవన్నీ మా అందరివి అని నా ఉద్దేశం కూడాలేండి. ఇక మాకు ప్రత్యేకంగా మాత్రం 3 ఎకరాలు ఉన్నాయండి. అంతేనా? అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయిగా. ఎక్కువ ఎకరాలు ఉన్నవాళ్లే సరిగ్గా పండగ అంటూ ఇబ్బందులు పెడుతుంటారు, చెబుతుంటారు. అదేం లేదండి, మేం భాగ్యవంతులమే. అవునా? అంటే ఇతర వ్యాపారాలు ఏవైనా? అవేం లేవండి. మా ఇంట్లో అందరం ఆరోగ్యవంతులమే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి. మా తాతయ్య దగ్గర దగ్గర 80 ఏళ్లున్నా మా నాన్నతో సమానంగా నడుస్తూ పొలానికి బయలుదేరతాడు. అక్కడ ఒడ్డున కూర్చోమన్నా వినకుండా పొలంలోకి దిగుతాడు. అంతేనా? చుట్టుపక్కల వాళ్ల పొలాల్లో తిరుగుతూ ఏవో సలహాలు ఇస్తూ ఉంటాడు. మా నాన్నమ్మ కూడా అంతే అండి. క్షణం తీరిక కూర్చోదు. అమ్మతో కలిసి రోజంతా కోళ్ళు, పశువుల పెంపకాల పనులు చూస్తూనే ఉంటుంది. పాపం, అందరూ బాగా కష్టపడుతున్నారన్నమాట. లేకపోతే ఈ రోజుల్లో ఇల్లు గడవడం కష్టమే అవుతుంది. మరి పాపం అనే మాట ఇక్కడ కరెక్ట్ కాదండి. ఇష్టపూర్వకంగా చేసే కష్టం వల్ల ఆనందమే తప్ప ప్రయాస ఏముంటుందండి? కష్టపడి పనిచేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోగలగటాన్ని మించిన ఆనందం లేదని తాతయ్య చెప్తుంటారు. నిజమే కదండి. తాత ఇంకో మాట కూడా అంటూ ఉంటారు.
ఉత్సాహంతో పనిచేసే వారి అరచేతిలోనే ఆనందానికి చిరునామా దొరుకుతుందని, అమ్మ వాళ్ళ పెరట్లో మొక్కలు ఎన్ని పెంచినా, ఆవుల్ని గేదెల్ని పోషించినా ఆనందం కోసమే కానీ వాళ్ళ దృష్టి ఆదాయం మీద ఉండదండి. అమ్మకాల కంటే పంపకాలే ఎక్కువ మరి. మా వాళ్ళకే కాదండి, మా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఇచ్చి పుచ్చుకోవటం, ఉన్నది అందరితో పంచుకోవటం లాంటి మంచి అలవాట్లున్నాయండి. నీ మాటలు కడుపు నిండిన వాడిలా ఉన్నాయి. మరి నువ్వు మీ ఇంట్లో వాళ్లతో పాటు కష్టపడి వ్యవసాయం ఏదో చేసుకోక ఉద్యోగం కోసం ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావయ్యా? అందరూ ఒకే పని చేస్తే ఎలా? అందరూ అన్ని రకాల పనులు చేస్తేనే కదా ప్రజల అవసరాలు తీరుతాయి. అంతే కదండి. అందుకే నా చదువుకి తగిన ఉద్యోగం వెతుక్కుంటున్నా. ఒకవేళ ఉద్యోగం రాలేదనుకో, ఓడిపోయినట్లు కాదని మా వాళ్ళు ముందే చెప్పారు. సాధించే వరకు ప్రయత్నించాల్సిందేననే ధైర్యం కూడా ఇచ్చారు. విఫలం చెందొచ్చు కానీ ప్రయత్నలోపం ఉండకూడదని అంటారు కదండి. మాది అతి సిద్ధాంతం. సెలెక్ట్ కాకపోయినా నిరాశపడినంటావు, అంతేగా. నిరాశ కలిగినా దాన్ని ఈ ఆఫీస్ దగ్గరే వదిలేసి ఉత్సాహంగానే ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభిస్తానండి అనకూడదు. కానీ చాలాసార్లు అలా జరిగిన ఆశాభంగం ఉండదా? అలా ప్రయత్నిస్తూనే ఉంటావా? అప్పుడు నా దారి మార్చే ప్రయత్నం చేస్తానేమో. అమ్మ వాళ్ళకి సాయం చేయటంలో అలవాటైన కోళ్ల పెంపకమో, 10 పాడి పశువులు పెట్టుకుని పాల వ్యాపారమో మొదలు పెడతాననుకుంటా. నీకు ధీమా కొంచెం ఎక్కువే సుమా. కష్టపడే తత్వం, శ్రమించగలిగే శక్తి ఉన్న వాళ్లకు అటువంటి భరోసా ఉంటుందండి. ఆనందంగానూ బతకగలరు. బాగుందయ్యా. నేను చెప్పటం కాదు, నువ్వే 4 మంచి మాటలు నాకు వినిపించావు. నీ మాటలు వింటుంటే మీ ఊర్లో మీ వాళ్ళని ఒకసారి చూసి రావాలనిపిస్తోంది. నా మాటల్లో మీకేమనిపించిందో తెలియదు కానీ మాది చాలా సామాన్యమైన కుటుంబమేనండి. ప్రత్యేకతలేం లేవు. అయితే మీరు వచ్చారంటే మాత్రం మా వాళ్ళు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి మిమ్మల్ని అభిమానంతో 4 రోజులు కదలనివ్వకుండా కట్టిపడేస్తారనుకోండి. నిజమా? తప్పకుండా ఒకసారి వస్తా. అది సరే కానీ నిన్ను ఇంటర్వ్యూకి ఇంకా పిలవలేదు, ఇంతసేపు కూర్చోబెట్టేశారు. యజమానులు అనేవాళ్ళు ఇంతే, అహం ఎక్కువ ఉంటుంది. అయ్యో, అలా అనుకోవటం దేనికిలేండి. నేను ఇదే పని మీద వచ్చాను కాబట్టి చాలాసేపు వేచి ఉండటంలో ఇబ్బంది ఏం ఉండదు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళకి చాలా పనులే ఉంటాయిగా. అయినా ఇక్కడ చాలా మర్యాదగా ఒక కూపన్ ఇచ్చి ఆలస్యమై ఆకలి వేస్తే క్యాంటీన్లో టిఫినో భోజనమో చేయవచ్చునని కూడా చెప్పారు. అర్థమైంది. నువ్వు ఎవరిలోనైనా ఏ పనిలోనైనా ముందు మంచిని మాత్రమే ఎంచి చూసే రకమని. మీరు మీ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నారు. మీరేమీ అనుకోకపోతే నా దగ్గర కూపన్ తీసుకుని క్యాంటీన్లో ఏదైనా కొంచెం టిఫిన్ తినరండి. అదేమిటి, ఆలస్యం అవుతుందేమో అని నీకిచ్చారు. నీకు అవసరం అవుతుందిగా. నాకు సాయంకాలం వరకు ఆకలి వేయదండి. ఇంట్లో అంత సుష్టిగా తినివచ్చా. అంటే ఎన్ని రకాల వంటకాలు చేసి పెట్టారే మీ ఇంట్లో? ఆధరువులు ఎక్కువ ఉంటే సుష్టిగా తినగలుగుదామనుకోవడం నిజం కాదు కదండి. మన కోసం ఇష్టంగా చేసి ఆప్యాయంగా వడ్డించే వాళ్ళని బట్టి అన్నం రుచి పెరుగుతుందంటారు. నిజమే. అందుకేగా ఎవరికైనా అమ్మ చేతి వంట తర్వాతనే మరేదైనా అనిపిస్తోంది. నిజానికి నేను ఇవాళ పప్పు పచ్చడితోటే ముగించేశా. హడావుడిగా కూర చేస్తే ముట్టుకోనే లేదు అని నానమ్మ సణుగుతూనే ఉంది. సాయంకాలం వచ్చాక తింటాలే అని నానమ్మ నొచ్చుకోకుండా నచ్చ చెప్పి హడావిడిగా వచ్చేశా. అయినా నీ కూపన్ నాకెందుకులే, అవసరమైతే డబ్బు ఇచ్చే తింటా. నా దగ్గర డబ్బులు లేవని అనిపించిందా నీకు? అదేం కాదండి, పెద్దవారు కదా. ఈ పరిచయంతో కలిసి కాఫీ తాగుదామని పిలవలేనుగా. అందుకే కేవలం గౌరవం మర్యాద కోసమని, అంతేనండి. మీ ఇంటికే వస్తానన్నానుగా, అప్పుడు కడుపు నిండా తింటాలే. అంతకన్నా ఆనందం ఇంకే ఉంటుందండి. తప్పకుండా రావాలి. అడ్రస్ చెప్పమంటారా? వద్దులే, నా దగ్గర ఉంది. నా అడ్రస్సు మీకు ఎలా తెలుసు? నీ పేరు నందకిషోర్ అయితే మీ తాతయ్య పిలిచే పేరంటూ ఆనందం అని ఎలా చెప్పావో నేను అలానే కొంత నిజం కొంత కల్పన కలిపి నా గురించి చెప్పాను. మా అబ్బాయితో ఈ ఆఫీస్కి వచ్చింది వాడికి ఇంటర్వ్యూలో సాయం చేద్దామని. ఈ ఫ్యాక్టరీ మాదేలే. వాడితో కలిసి ఆఫీస్ రూమ్లోకి వెళ్తుంటే అందరికీ దూరంగా కూర్చున్న నువ్వు ప్రత్యేకంగా కనిపించావు. నాకే ఈ ఆలోచన సొంతంగా వచ్చిందో లేక ఎక్కడైనా చదివిన లేక చూసిన ఎటువంటి సంగతి ప్రభావం ఉందో తెలియదు కానీ నిన్ను ఇదిగో ఇలా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసేశాను. మీరు చెప్పింది నాకు ఇంకా అయోమయంగానే ఆశ్చర్యంగానే ఉందండి.
నా గురించి ఒక్క మెతుకు పట్టుకుని చూసి అన్నం ఉడికిందో లేదో తెలుసుకున్నట్టు ఈ 4 మాటల ద్వారా నీ గురించి బాగానే తెలుసుకున్నానని అనుకుంటున్నాను. ఏ పని అయినా నిజాయితీగా కష్టపడి ఇష్టంగా చేసే తత్వం నీదనిపించింది. నువ్వు ఈ ఆఫీస్లో ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తూ పని చేయించగలవు. మీ ఇల్లే కాదు, నీ వల్ల ఈ ఆఫీస్ కూడా ఆనందనందనంగా మారుతుందని భావిస్తూ నీ విద్య అర్హతలకు అదనంగా నీ వ్యక్తిత్వానికే ఎక్కువ మార్కులు వేశాను. చాలా సంతోషమండి. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానే తప్ప వంపు చెయ్యను. ఇంటికి నేను ఈరోజు మామూలుగా వెళ్ళను, గాలిలో తేలుతూ వెళ్తాను. ఈ రోజుని మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.